రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే 2019లో ఆల్మోస్ట్ హైదరాబాద్ సికింద్రాబాద్ లో కలిపి 170 గుళ్ళు ఉన్నాయని రికగ్నైజ్ చేశారు. ఓన్లీ ఏది గోల్కొండ కిలా నుంచి కొడితే సికింద్రాబాద్ నుంచి కొడితే అన్ని బొలారం వరకు కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలకు కూడా ఇవన్నీ లెక్క తీస్తే 170 గుడ్లు వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అందులో 2019లో కళాకారులు ఇవాళంతా పప్పు కల్చర్ వచ్చింది. పాత సాంప్రదాయం కొత్త జనరేషన్ కు తెలుస్తలేదు. గతంలో మన పెద్దమ్మలు మన అక్కలు ఏ విధంగా ఈ బోనాలు చేస్తారు, ఏ విధంగా పండుగలు చేసుకుంటారు, అమ్మవారి అయింది, పోచమ్మైంది, మైసమ్మైంది, దుర్గమ్మైంది, ఇవన్నీ పెద్ద మొత్తాన్ని అందరికీ తెలవాలన్న ఉద్దేశంతో మన రాష్ట్రంలోనే కాదు అమెరికాలో కూడా చేస్తున్నారా, లండన్ లో కూడా చేస్తున్నారా. కానీ ఇది హైదరాబాద్ పండుగనేనా? ప్రభుత్వం ఏమన్నది ఇది రాష్ట్ర పండుగ అంటే రాష్ట్ర మొత్తంలో రావాలన్నది. ఇది ఇవాళకి గతమైతే వచ్చే వారం నుంచి గ్రామాలలో పోచమ్మ మైసమ్మ గుళ్ళు ఉన్నాయి. మరి ఈ కళాకారులను కూడా తగ్గిస్తున్నాయి బాబు. ఇల్లు గతంలో ఆల్మోస్ట్ ఒక 10 గుళ్ళలకు కళాకారులు పంపించారు. అది 2 ప్రోగ్రాం చేసేది. మొదటి దినం, రెండో దినం. ఏదైతే మొదటి రోజు బోనాలు, రెండో రోజు బోధనాలు, అమ్మవారు చెప్తుంది దేశంలో ఏం కావాలి, ఎలాంటి పరిస్థితి ఉన్నది, అమ్మవారు వర్షాలు ఉంటుందా లేదా, సుఖ సంపద ఇవన్నీ ఉంటాయి. అది రెండో రోజు. దాన్ని కూడా నేను తగ్గిస్తే నేను మాట్లాడిన ఎవరిని శ్రీనివాస్ గౌడ్ ఏమయ్యా ఒక్కొక్క ప్రోగ్రామ్ ఏమి ఇస్తారు మీరు, కళాకారులకు ఏదైనా ఉన్నదా లేదా, ఈ కళాకారులు ఈ నాట్య మండలితోటే తెలంగాణ వచ్చిందా లేదా? అసలు కేసీఆర్ కి ఎక్కువ లాభం చేసింది జానపద గేయాలతోటి. గ్రామాలలో తెలంగాణ కల్చరు, తెలంగాణ రావాలి, మాకు అన్యాయం జరుగుతుంది పాటలు పాడి ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఇవాళ కళాకారుల నోట్ల మండి కొడతారు బాబు. అంటే నిన్న మాట్లాడితే ఇవాళ సిటీలో ఇవాళ రేపు 2 రోజులు కొంత పెంచారు. నేనేమంటున్నా రాష్ట్రం మొత్తం పెంచురా బాబు. పండుగ అనేది ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ కోల్కొండ పండుగ కాదు. గ్రామాలలో వాళ్ళే పోచమ్మ మైసమ్మ గుళ్ళు ఏదైతే పెద్ద గుళ్ళు ఉన్నాయో, ఏదైతే ఎక్కువ పూజలు చేస్తారో వాళ్ళకు కూడా కళాకారులను పంపిస్తే వాళ్ళ జీవితాలు తెలుస్తాయి. కళా బృందాలను నిర్వీర్యం చేయొద్దు అనేది నా ఉద్దేశం. కళాకారులు గతంలో మేము చూసేది కుర్మోలు పాడేది, బస్తీలలో ఏది పాటలు పాడేది, ఇవన్నీ అయిపోతున్నాయి. ఆనవాయితీలో ఉన్నట్టు గతంలో జరిగినటువంటి సాంప్రదాయాలు ఎక్కగా అయిపోతున్నాయి. దాని గురించే ఇవాళ పబ్ కల్చర్ వచ్చింది. సినిమాలు చూసేవాళ్ళు ఎప్పుడో 3 గంటలకి ఇవాళ అందరి చేతులలో సెల్ ఫోన్లు ఉన్నాయి. కళాకారులు ఫిలిం ఇండస్ట్రీ అనేది వచ్చింది. ఇక కళాకారులకు అవకాశం ఏడుందండి. ఇలాంటి పండుగలప్పుడు కళాకారులకు అవకాశాలు ఇచ్చి గ్రామాల్లో అమ్ముకుంటే మన కల్చర్ తెలుస్తుంది. దానివల్ల ఏం చేస్తున్నారు చూసిరా మీరు? హైదరాబాద్ లో ఈ పండుగకు, ఈ బోనాల పండుగకు ఏం పబ్లిసిటీ రా బాబు. అసలు మెట్రో కంబాలు ఇస్తలేరు, లైట్ కంబాలు ఇస్తలేరు, ఆఖరుకు ఏది ఆర్టీసీ షెల్టర్ కూడా ఇస్తలేరు. ఇంత అవసరమా? ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఇది ఖర్చు పెడుతుంది, కానీ కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ ముంబై లేదు బాబు. నాకు విచిత్రం ఉన్నది. శ్రీనివాస్ గౌడ్ ఏమైనా కనిపించినారా? కల్చరల్ మినిస్టర్ బొమ్మ ఉండాలి కదా. కల్చరల్ మినిస్టర్ ఉంటే ఆయన కూడా ఇంకా కల్చరల్ ఎక్కువ అవకాశం ఇస్తాడు. అందుగురించి నేను కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని రేపటి నుంచి ఇవాళతో రేపు అయిపోయిన తర్వాత గ్రామాలలో వస్తుంది. గ్రామాలలో కూడా కళాకారులను పంపాలి, వాళ్ళని సంతోష పెట్టాలి. వారికి ఏదో ఇవాళ ఏది సినిమాలు వచ్చిన తర్వాత దానికి అవకాశాలు తగ్గినాయి. గ్రామాలలో ఉక్కు కథ చెప్పేవాళ్ళు
తప్పనిసరిగా మరి శ్రీనివాస్ గౌడ్ గారు ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామాలలో వచ్చే సంవత్సరం మాత్రం రాష్ట్రపు నలుమూల అది ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు కూడా అన్ని జిల్లాల్లో పండుగ జరగాలి. కేవలం ఇది గోల్కొండను సికింద్రాబాద్ లాల్ దర్వాజా పండుగ కాదు. ఇది మీరే అనౌన్స్ చేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ అన్నప్పుడు అందరికీ కూడా సమానంగా గ్రామాల్లో ఉండే ప్రజలకు కానీ పట్టణం ఉండే ప్రజలకు కానీ అదేవిధంగా కళాకారుల నోటితే మట్టి కొట్టద్దు. కళాకారులకు సరైన అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. ఎందుకంటే ఇవాళతో హైదరాబాద్ అయిపోతుంది కాబట్టి ఇక గ్రామాలలో అవుతుంది. గ్రామాలలో కూడా సాయం చేయాలి. ఇవి అన్ని నేను చూశాను. ఇన్ఫర్మేషన్ ఇన్ని కోరుకోని అవసరం ఉందండి. ఎక్కడ చూడు హౌ మచ్ దే స్పెండ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ అట్ ది సేమ్ టైం ది ఇన్ఫర్మేషన్ దే డోంట్ నో అబౌట్ హూ ఇస్ ది కల్చరల్ మినిస్టర్. ఇంతకంటే అధ్యయనం ఏముందా? నేను ఆయన ప్రేజ్ చేస్తాను. మినిస్టర్ ది వాల్యూ కల్చరల్ మినిస్టర్ అంటే ఆయన బొమ్మ కూడా ఉండాలి కదా. మేయర్ చేసిండు, డిప్యూటీ అందరు చేసిండు, ఆఖరికి మా మహబూబ్ అలీ కూడా వేసిండు. అన్ని పర్వాలేదు, అందరూ సాంప్రదాయం హిందూ కాదు, కానీ ఆయన కూడా వేయాలి కదా. అదొకటి. రెండోది ఇంత అవసరం లేదు. వచ్చేసారి ఈ డబ్బును ఈ ఇన్ఫర్మేషన్ డబ్బును ఎంత ఖర్చు పెడుతుందో అది గ్రామాలలో ఏది మైసమ్మ పండుగ, ఎల్లమ్మ పండుగకు, దుర్గామాత పండుగకు ఖర్చు పెట్టాలి. కళాకారులకు సరి అయిన అవకాశం ఇస్తే వాళ్ళ బతుకులు తెచ్చుతారని కోరుతున్నా. కల్చర్లో మార్పు వస్తున్నది. పబ్ కల్చర్ వస్తుంది. పబ్ కల్చర్ ఆపడానికి దీన్ని కౌంటర్ గా యంగర్ జనరేషన్ దృష్టిని మా అక్కల మా చెల్లెళ్ళ ఏది వాళ్ళ ప్రియమైన పండుగ ఏదంటే బోనాల పండుగ. మంచి ముంగడు రావాలని, మంచి సంసారం ఉండాలని అమ్మవారిని కోరుకుంటారు. మా పిల్లలు తల్లులు ఏమంటూ మా పిల్లలు బాగుండాలి, మా కొడుకులు ఆ తల్లికి సరైన గౌరవం ఎప్పుడైతే రాష్ట్ర మొత్తంలో అన్ని జిల్లాలలో అన్ని దగ్గర ఈ కార్యక్రమాన్ని సరిగ్గా హైదరాబాద్ చేసినట్టు, సికింద్రాబాద్ చేసినట్టు మిగతా దగ్గర కూడా చేయాలనేదే ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వచ్చే సంవత్సరం చేయాలి. ఈ మిగతా రోజులలో ఏదైతే రేపటి నుంచి గ్రామాలలో కూడా అయితే బొజ్జమ్మ, పైసమ్మ అక్కడ కూడా సరి అయిన అవకాశం ఇవ్వాలి. కళాకారులకు సరి అయిన గౌరవం ఇవ్వాలని కోరుతూ ఇక అడగండి ఏమడుగుతుంది. చూడండి, క్వశ్చన్ సరిగ్గున్నది అయినా చెప్తా. ఇక మీరు అడిగినందుకు మీకు నివేశం కూడా. ఎందుకంటే ఆయన నల్గొండ జిల్లావాసి, వాళ్ళందరేమో క్యాంపెయిన్ కమిటీ స్టార్ క్యాంపెయినర్లు, మరి ఇంకో ఆయన మాజీ పిసిసి అధ్యక్షుడు, ఆయన కూడా పార్లమెంట్ మెంబర్లు. మరి వాళ్ళని అడిగితే బాగుంటుందండి. ఎందుకంటే నల్గొండ అంటేనే కాంగ్రెస్ జెండా, కాంగ్రెస్ ఏది ఫౌండేషన్ అంటున్నారు. మరి ఆడనే ఈ ఒకరు అవుతున్నాయి. మరి ఎంతవరకు ఉన్నాడు మన అన్ననే చెప్పాలి. అది అన్నను పోయి అడగండి. ఆయన తమ్ముని కంట్రోల్ చేసుకోలేకుంటే మరి ఈ పరిస్థితి ఇప్పటికే మా బట్టి విక్రమార్కకు 5 ఇప్పుడు 4 అయిపోతుంది. కనుక ఆయన కూడా స్పందించాలనేది నా ఉద్దేశం. ఇంకో పక్కన డౌట్ ఏంటంటే చెప్పాలన్నా, ఇది ఫ్యాక్ట్ చెప్తా, నేను భయపడాలి. ఎందుకంటే మీరు చేరికలు చేసుకుంటున్నారు. మొదలే 12 మంది వెళ్ళిపోయినారు బాబు. ఇక మా చేరికల్లో ఉంటాడని ఏం చేయాలంటే అనేది నా మైండ్ సిరువైంది. ఎందుకంటే ఆయన శాసనసభ్యుడు ఉండి అన్ని విధాల భగవంతుడు కాంట్రాక్టర్ ఉండి డబ్బులుండి హోదా ఉన్నోడే వెళ్ళిపోతుంటే ఇక నువ్వు వచ్చినోడు ఉంటారా బాబు. కనుక దాని మీద కూడా కొద్దిగా ఆలోచన చేయాలి. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు అన్యాయం చేయొద్దని హైకమాండ్ కోరుతున్నాం. అంటే హైకమాండ్ చెప్పింది చేసుకుని చెప్పింది. ఇక్కడ సంగతి మనకు తెలుసురా బాబు. మమ్మల్ని కూడా అడుగుతుంటే మేము వస్తున్నారు. లేదు ఒకటే సైడ్ ఇంటే ఒరిజినల్ కాంగ్రెస్ గతంలో ఈ విధంగానే చేర్చుకున్నారు, ఈ విధంగానే ఇంట్లో తిరుమల గెలిచి. కనుక ఆ ప్రమాదం ఉన్నది. దాన్ని కూడా హైకమాండ్ గమనించాలని వాళ్ళను అడగండి. ఎందుకంటే ఇది నల్గొండ సమస్య. అదే విధంగా ఆయన ఒకటేమో నల్గొండ, ఇంకో ఆయననేమో రాష్ట్ర క్యాంపెయిన్ స్టార్ క్యాంపెయిన్ అని తమ్ముడే పోతుంటే ప్రజలలో ఎలాంటి అనుమానం వస్తుందనేది నా బాధ. ఏదైనా వాళ్ళని తెచ్చుకోండి, ఏదైనా సన్నిహించడానికి ప్రయత్నం. ఒక పక్క చేరికలు, ఇంకో పక్క పోకలు జరుగుతుంది. ఈ
ఈ చేరికలతో కూడా ఎక్కువ డేంజర్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక క్యాండిడేట్ ఉంటారు, ఇద్దరు ఉంటారు, ఇక మూడోది తెలుసుకుంటే అవతల కొట్టాలని ఉండదే. మనం కొట్టుకున్నాడు, ఏకిస్తే బీకిస్తే సి. ఇది కరెక్టా శ్రీనివాస్ గారు? నేను చెప్తుంది ఎందుకంటే ఇది జరుగుతుంది కనుక దాని మీద కూడా హైకమాండ్ ఆలోచన చేయాలని చెప్తున్నాం. నో మోర్ క్వశ్చన్, నో మోర్ ఆన్సర్. చూడండి, కేసీఆర్ కి ఏం సత్తా ఉన్నదో ఆయనకే తెలుసు. ఆ సత్తా నేను ఎప్పుడు చూడలేదు. సత్తా ఉన్నది వాడే చెప్పాలి. కనుక నేను ఇలాంటి అన్వాంటెడ్ క్వశ్చన్ జవాబు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.